స్నేహితులంటే మనకు గుర్తుకొచ్చేది శ్రీకృష్ణ పరమాత్ములు, సుధామ. చిన్నప్పుడు ఇద్దరు ఒకే దగ్గర విద్యను అభ్యసిస్తారు. పెద్దగైన తర్వాత శ్రీకృష్ణ పరమాత్ములు ద్వారకకి రాజవుతాడు. సుధామకు పెళ్ళై పిల్లలు, తను బ్రాహ్మణుడు ఉంటాడు కాబట్టి భిక్షాటన వేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. వాళ్ళ దారిద్ర్యాన్ని భరించలేక భార్య సలహా ఇస్తుంది, మీకు శ్రీకృష్ణ పరమాత్ములు పరమ మిత్రులు కదా, మీరు అడిగితే కాదనకుండా ఏ సహాయమైనా చేస్తాడు. తన భార్య సలహా మేరకు నడుచుకుంటా ద్వారకకి పయనమవుతాడు. శ్రీకృష్ణ పరమాత్ములకు ముందే తెలుసు తన మిత్రుడు వస్తుండని. సో అన్ని ఏర్పాట్లు చేసి పెడతాడు. తన మిత్రుడికి కాళ్ళు కడిగి ప్రేమగా హత్తుకుంటాడు. తన మిత్రుడు తెచ్చిన అటుకులని ప్రేమతో తింటాడు. తన మిత్రుడు చేసిన మర్యాదలకి పొంగిపోతాడు సుధామ. తను తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు మార్గం మధ్యలో గుర్తుకొస్తుంది, అరే నేను ఒక పని మీద వచ్చిన, సహాయం కోసం వచ్చిన, అది అడగడం మర్చిపోయినా, సరే నా మిత్రుడిని అయితే కలిసిన, ఆ సంతోషం జాలని తిరిగి వెళ్ళిపోతుంటాడు. తన మిత్రుడి మనసులో ఏముందో శ్రీకృష్ణ పరమాత్మలకు తెలియదా? తన మిత్రుడి దారిద్ర్యాన్ని అంతా తొలగించి ఐశ్వర్యాలు ఇస్తాడు. తను నోరు తెరిచి అడగకపోయినా తనకు సహాయం చేసిన కన్నయ్యని మనసులో స్మరించుకుంటాడు. జై శ్రీకృష్ణ, రాధే రాధే.